మాట్లాడడం అర్థమైందా? బెత్తం 33,000 చెప్పేసి అమ్మాయిలు మిస్ మాత్రం అయితే చెప్పగలరు. ఏమి బెత్తం దెబ్బలు జరగనట్టు, కొడితే సరిపోయా. 33,000 శిక్ష మహిళలు ఎందుకు మిస్ మరి? అయితే ఓకే ఏమి ఓకే బెత్తం దెబ్బలు జరగనట్టు కొడితే నిమ్మకు సరిపోయా కదా. నీరెత్తినట్టు చిన్నప్పరెడ్డి గారు ఇస్తున్నాను కదండి. కనీసం ఒక మీటింగ్ కూడా పెట్టి దాన్ని అడ్రస్ చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం లేకుండా లేదు. ఏం జరిగినా రాష్ట్రంలో మహిళల విషయంలో ఏం జరిగినా ఇమీడియట్ గా ప్రభుత్వం సరేలేండి. ఇప్పుడు టాపిక్ స్పందిస్తున్నారు. ఓకే టాపిక్ డైవర్ట్ అవుతుంది. వీళ్ళ సంగతి ఏంటి? అదేనండి, ఆయన ఇప్పుడు ఎత్తారు కాబట్టి చెప్తున్నాను ఆ విషయం గురించి. మీరేమి ఏదో ఇక్కడ ఏదో జరిగిపోతుందని బాధపడకండి. మహిళల భద్రత విషయంలో కూటమి చాలా స్ట్రిక్ట్ గా పనిచేస్తుంది. ఇక ఏదో కొడాలి నాని గారు మారు వేషంలో తిరుగుతున్నారు అని ఎవరు పుకార్లు పుట్టించాల్సిన అవసరం లేదు. ఆయన ఎక్కడో పెళ్లికి అటెండ్ అయిన ఫోటో మీరు వర్మ గారు మీరే చూపించారు. మరి ఈయనేమో బొంబాయిలో ఉన్నాడు, ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాడు అంటున్నారు. పోలీసులు అయితే ఎదుగుతున్నారు. ఎక్కడున్నారో తెలుసుకొని వెళ్తే అక్కడ ఉండట్లేదు. మరి ఎక్కడున్నారో తెలుసుకొని వెళ్ళినప్పుడు అక్కడ ఉండనప్పుడు దొంగలాగా తప్పించుకున్నారంటారా, లేకపోతే దొరలాగా రండి కమాన్ నన్ను అరెస్ట్ చేయండి అని అనట్లేదు కదా కొడాలి నాని గారు. రోజా గారిలా కమాన్ నన్ను అరెస్ట్ చేయండి అంటే అరెస్ట్ చేసే టైంలో అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు మీరేమి తొందరపడినంత మాత్రానో తప్పించుకున్నంత మాత్రానో వదిలే ప్రసక్తి ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను ఇక్కడే ఉంటాను, ఈ ప్యాలెస్ లో ఉంటాను రండి అన్నాడు. ఆయన బెంగళూరు యలహంక ప్యాలెస్ కి వెళ్లకుండా అక్కడే ఉండమనండి. ఆయన టైం వచ్చినప్పుడు ఎప్పుడు అరెస్ట్ చేయాలి ఏంటి అనేది ఒక విచారణలో ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ప్రకారమే జరిగిద్ది. ముందు విచారణకు రమ్మంటారు, రాకపోతే అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు కొడాలి నాని గారికి రమ్మని నోటీసులు ఇచ్చారు. ఎన్నిసార్లు ఇచ్చినా ఆయన రాలేదు కాబట్టి అరెస్ట్ చేయక తప్పని పరిస్థితి. లుకౌట్ నోటీసులు ఎందుకు ఇచ్చారంటే ఇస్తారు. ఇప్పుడు ఎక్కడికి మా నాయకులు ఎక్కడ తప్పించుకోపోతే ఎంతమంది మీ రాజకేశ్రెడ్డిని వీళ్ళందరినీ ఎందుకు ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేశారు? తప్పించుకోవడానికి, విదేశాలకు పోతానికి పోబట్టే కదా వాళ్ళంతా తట్టాబుట్టా సర్దుకొని పెట్టే వేడతోటి వాళ్ళు ఎయిర్పోర్ట్ లో ఉన్నప్పుడే అరెస్ట్ చేసుకొచ్చారు. మీరేమో ఇక్కడ కూర్చొని కమానాన్ని జబ్బలు ధరుస్తూ ఉంటారు. మా నాయకులు ఎక్కడో పోరు, ఇళ్లలోనే కూర్చుంటారు, రెండు అరెస్ట్ చేయమని అప్పుడు ఎయిర్పోర్ట్ లో ఎందుకు అరెస్ట్ చేశారు రాజకేశ్రెడ్డిని వీళ్ళందరినీ? ఎందుకు అంటే వాళ్ళు తప్పించుకోవడానికి వాళ్ళ ప్లాన్లు వాళ్ళకు ఉంటాయి. ఏదో వెకేషన్ అనో అదనో ఇదనో వెళ్తున్నాం అని కవరింగ్లు ఇస్తుంటారు. అక్కడ ఇప్పుడు నిన్న కూడా సీరియస్ గా గవర్నమెంట్ లో దాదాపు 16 నుంచి 17 మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ మీద వేటు పడినుందని చెప్పి ఒక వార్త వెలుగులోకి వచ్చింది. అంటే ఇక్కడ గతంలో జగన్ రెడ్డి గారి పరిపాలనకి సహకరించిన ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా ఇప్పటికి కూడా కుమ్మక్కయి గవర్నమెంట్ లో జరుగుతున్న ప్రాసెస్ ని కానీ, విచారణలు కానీ, విషయాలను కానీ లీక్ చేస్తున్నారనే అనుమానంలో కూడా స్ట్రిక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు గతంలో పరిపాలన చేస్తున్నారు, అన్ని డిపార్ట్మెంట్స్ లో ఉన్న ఆఫీసర్స్ తోటి కనెక్ట్ లో ఉన్నారు అనే కదా నేను ప్రధాన ఆరోపణ. సరే చూద్దామండి. ఆయన ఏ మారువేషంలో ఉన్నారో, ఏ షిప్ ఎక్కారో, లేకపోతే ఏ ఫ్లైట్ ఎక్కుతున్నారో, లేకపోతే ఏ ట్రైన్ ఎక్కారో, లేకపోతే ఏ బార్డర్ దాటారో అన్నది ఎలానో తెలుస్తుంది లేండి, తెలియకుండా ఉండదు. ఏంటి పవన్ కళ్యాణ్ గారు తమిళనాడు ప్రోగ్రామ్ ఏంటండి? అక్కడ ఏమన్నా జనసేన పోటీ చేస్తున్నదని టాక్ వస్తుంది, నిజమా? పవన్ కళ్యాణ్ గారు వెరీ క్లియర్ గా తమిళనాడు నుంచి వచ్చిన మేధావులతోటి, తటస్థ వ్యక్తులతోటి, వివిధ ట్రస్టీలు అంటే ఎవరైతే మానవ హక్కుల కోసం పోరాటం చేస్తున్నారో మేధావులు కొంతమంది వచ్చి, తమిళనాడు నుంచి నాయకులు కొంతమంది వచ్చి కలిశారు. ఎంజీఆర్ గారు మనోహర్ గారు కూడా కలిశారు వచ్చి. అంటే ఆయన అప్పుడే వెరీ క్లియర్ గా చెప్పారు, నేను ఏదో పోటీ చేస్తాను లేకపోతే అక్కడ ఏదో పార్టీని ఎస్టాబ్లిష్ చేస్తాను అనే దానికన్నా పార్టీలకు అతీతంగా తమిళనాడు అభివృద్ధికి నేను సహకరిస్తాను అని చెప్పారు. అది వెరీ క్లియర్. అక్కడ పార్టీ విస్తరిస్తుందా